వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బీహార్ అసెంబ్లీ ఫలితాలు మంత్రుల అదృష్టానికి కొత్త అర్థం చెప్పాయి. ఎన్నికల్లో బరిలో నిలిచిన 25 మంది మంత్రుల్లో 24 మంది గెలిచారు. ఒకే ఒక్క మంత్రికి మాత్రం రిక్తి హస్తం చూపించారు. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు తమ నియోజకవర్గాలలో భారీ మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం ఈసారి పోటీ చేయలేదు. బీహార్ ఎన్నికలలో బరిలో దిగిన 15 మంది బీజేపీ మంత్రులలో ఒక్కరు తడబడలేదు. 100% స్ట్రైక్ రేట్. వ్యవసాయ శాఖ మంత్రి ప్రేమ్ కుమార్ ఏకంగా కొత్త రికార్డును నెలకొల్పారు. గయా టౌన్ నుంచి వరుసగా 8వసారి గెలిచి అరుదైన ఫీట్ ను సాధించారు. ఇదే రికార్డును జేడీయూకి చెందిన మంత్రి బిజేంద్ర యాదవ్ కూడా సమన్ చేశారు. సుఫౌల్ నుంచి వరుస విజయాలతో చరిత్రలో పేరు నిలిపారు. కానీ మొత్తం మంత్రుల వరుస విజయాలకు ఒకే ఒక్క పొలిటికల్ స్పీడ్ బ్రేకర్, ఒకే ఒక్క మంత్రి ఓటమి. జమయి నుంచి పోటీ చేసిన సుమిత్ కుమార్ సింగ్ 13,000 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బీహార్లో మరో హంగామా. 3 నియోజకవర్గాలలో 100 ఓట్లలోపే తీర్పు. జేడీయూ అభ్యర్థి రాధాచరణ్ కేవలం 27 ఓట్లతో గెలుపొందగా, సిపిఐ అభ్యర్థి శివప్రకాష్ రంజన్ 95 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రామ్గఢ్ నుండి బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ కేవలం 30 ఓట్లతో చివరి రౌండ్ ఫలితాలలో విజయాన్ని సాధించారు. బీహార్ రాజకీయాలలో ఓటు విలువ ఒక్కోసారి ఒక కుటుంబం పరిణామంతో సమానం అవుతున్నది అంటే ఈ ఫలితాలే నిదర్శనం. ఫలితాలు బయటికి రావడంతోనే బీజేపీ అంతర్గత చర్యలకు దిగింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన కొద్ది గంటల్లోనే తన ఇంటిని శుభ్రం చేసే పని మొదలుపెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్, శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్ లను బీజేపీ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వారిని పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదో 1 వారంలో వివరణ ఇవ్వాలి అని షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. బీహార్ ఫలితాలు చెబుతున్న సంగతి ఒక్కటే, మంత్రుల మీద నమ్మకం ఓటర్లలో ఇంకా దృఢంగానే ఉంది. ఓడింది ఒక్క మంత్రే, కానీ బీహార్ రాజకీయాలలో మారబోయేది మాత్రం ఒక అధ్యాయం కాదు, మొత్తం సమీకరణాలే.